రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఆవేదన చెందారు. బుధవారం కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం బళ్ళారి రోడ్లోనే సోనాలికా ట్రాక్టర్ షోరూం పక్కన కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనపై నమ్మకం ఉంచి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి సీటు కేటాయించినందుకు చంద్రబాబుకు రుణపడి ఉంటానని అన్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. కర్నూలు నుంచి ఆతోని వరకు కరువు ప్రాంతంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు కూటమి ద్వారా ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను విస్తరంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తాము అత్యధిక మెజార్టీతో గెలుపొంది నారా చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులతో సమన్వయం చేసుకుని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. తమకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని చట్టసభలో తమ వాణిని వినిపించేందుకు ప్రజల అధికారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎంతో రుణపడి ఉన్నా జన్మలకు రావడం ఎప్పటికే తెలుసుకున్నాను చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను సార్ గారు. ముఖ్యంగా అందులో భాగంగా నా మీద ఎంత నమ్మకం ఉంచి ఒక పేద రైతు కుటుంబం తెచ్చినట్టు నాకు ఇంత పెద్ద చట్టసభలో స్థానాన్ని కల్పించినాడు కాబట్టి ఈ స్థానాన్ని ఎలాగైనా సరే నేను కైవసం చేసుకుని ఏది ఏమైనా సరే కర్నూలు స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకగా ఇస్తాను. అంతేగాక కర్నూలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటాం. మరియు నేను కర్నూలు పార్లమెంట్ మరొకసారి నా చిన్న ఉన్నప్పుడు ఒక విద్యావేత్తైనటువంటి అతి చిన్న వయసులో నన్ను ఒక్కసారి ఆశీర్వదించిన ప్రజలలో నేను వచ్చిన మరుక్షణమే మన కర్నూలు పార్లమెంటు జనాభాలో గణనీయమైన జనాభా వెళ్ళినటువంటి పార్లమెంట్ ఉన్నది. మన పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నది. ఒక్కసారి మీరు కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కర్నూలు బాగా మాత్రం అనుకోవద్దని దయచేసి ఒక్కసారి పశ్చిమ ప్రాంతానికి పోతే పల్లె భాష చాలా దారుణంగా ఉన్నది. వరసలతో కొట్టమిట్టాడుతున్నది. కాబట్టి మన జిల్లాకు విముక్తి కలగాలంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన పార్టీ ఎంతైనా ఉన్నది. అందులో భాగంగా పార్టీ వచ్చిన మరుక్షణమే నేను నా వంతుగా రాయలసీమ మిషన్ పథకంలో భాగంగా లోకేష్ గారు మన మాట ఇచ్చారు. మనకంతా కర్నూలు పార్లమెంట్ స్థానానికి ఏది ఏమైనా సరే ప్రాజెక్టుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగా సార్ ఇచ్చిన మాటలకు బాధ్యత మేరకు నేను డే 1 నుంచి ఖచ్చితంగా వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండెల ప్రాజెక్ట్ అయితేనేమి, కర్నూలు పట్టణంలో తాగునీటి సమస్య కోసం సింగేశ్వర డ్యామ్ రూపంలో మార్చుకోవడానికి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అంతేగాక ఎల్ఎల్సీ ప్రాజెక్టును మనకు 24 టీఎంసీలు ఉంటే కూడా 14 టీఎంసీలు మాత్రమే తగ్గించేశారు. ఎందుకు అంటే అక్కడ వర్షాభావం వల్ల నీళ్ళు లేవని చెప్పేసి హాస్పిటల్ కర్ణాటక వాళ్ళు ఇబ్బంది పెడతారు. మనము నేను వచ్చిన తక్షణమే ఆ 24 టీఎంసీ కూడా దాన్ని పెంచి లైనింగ్ కూడా రూపురేఖలు మార్చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించేకి అహర్నిశలు పాటుపడతాను. అంతేకాకుండా నిరుద్యోగ వ్యవస్థ విలయతాండం చేస్తున్నది ఇక్కడ. అందులో భాగంగా 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఏ పరిస్థితులకు అనుకూలంగా ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా నా వంతు ఖచ్చితంగా ఒక సెకండ్ కూడా చేయకుండా పాటుపడతానని చెప్పి తెలియజేస్తున్నాను.